హాయ్ అండి, క్రిస్మస్ రోజున ప్లమ్ కేక్ ని తయారు చేశాను. ఆ రెసిపీని ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా నేను ఆరెంజ్ జ్యూస్ ని తీసుకున్నాను. మనకి బయట దొరికే జ్యూస్ అయినా కూడా వాడుకోవచ్చు, కానీ ఈ జ్యూస్ మనకి అప్పటికప్పుడు చేసుకోవడానికి బానే ఉంటుంది. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. తర్వాత పంచదారతో ఇలా క్యారమెల్ తయారు చేసుకుని అందులోకి ఆరెంజ్ జ్యూస్ ని వేసేసుకున్నాను నీళ్లకు బదులుగా. ఇప్పుడు ఇందులోకి నేను మిక్స్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించి దింపేసి చల్లారనిచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చేస్తాను. ఈ లోపల ఇందులోకి కొన్ని స్పైసెస్ వేసుకుంటారు. దాల్చిని, అల్లం, జాజికాయని ఇలా పొడి చేసి పక్క నుంచి గోధుమ పిండిని ఒక 3 కప్పులు తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా జల్లెడ పట్టి పక్క నుంచి క్యారమిల్ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని జల్లెడ పట్టుకున్న పిండిని అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లతో కలిపి కేక్ టీన్ లో వేసుకుని 180 డిగ్రీలు ప్రీహీట్ చేసుకున్న ఓవెన్ లో ఉంచి 50 నిమిషాలకి బేక్ చేసుకోవాలి. తర్వాత ఇలా కేక్ తయారవుతుంది. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.